ఆధునీకరించిన బస్టాండ్ను ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ఆధునీకృత బస్ స్టేషన్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ నేతలు అధికారులతో కలిసి బుధవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గానికి గంగాధర చౌరస్తా అనేది ఒక ప్రధాన కూడలి అని, గంగాధర బస్టాండ్ ఆధునీకరణ కొరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరిన వెంటనే 30 లక్షల నిధులను వెంటనే విడుదల చేసి పనులను త్వరితగతిన పూర్తిచేసి ఈరోజు బస్టాండును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గంగాధర బస్టాండ్ ఆధునీకరణ కోసం రవాణా శాఖ మంత్రి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కోరిన వెంటనే 30 లక్షల నిధులు వెంటనే విడుదల చేసి ఈ బస్టాండ్ ఆధునీకరణ కోసం 2-3 నెలల కిందట పనులు ప్రారంభించి ఈరోజు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గతంలో ఎంతో అధ్వానంగా ఉండి ఇక్కడ బస్సులో రాకపోకలు కానీ ప్రయాణికులు వచ్చినప్పుడు చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడటంలో ఆ ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయి అందరూ కూడా ఒక చాలా సౌకర్యంగా ఈ బస్టాండ్ అనేది ఇప్పుడు ఏర్పడబోతుంది. మళ్ళీ ఇంకొకటి ఇంతకుముందు ఆర్ఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఈ గంగాధర మండలంలో దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఇటు కరీంనగర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బస్ పాస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నేను ఒక 2 రోజులు ఇక్కడ ఎక్స్టెన్షన్ కౌంటర్ బస్ పాస్ కోసం పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వెంటనే వారు ఆమోదించారు. ఆ డేట్స్ కూడా ఎప్పుడనేది త్వరలో మీడియా కూడా ప్రకటిస్తాం. ఈ గంగాధర మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి వారి కోసం స్పెషల్గా బస్ పాస్ కౌంటర్ను కూడా తీసుకురాబోతున్నాం. ఇంకా గంగాధర మండలంలో ఇంకా రోడ్లు కానీ ఇతర మౌలిక సదుపాయాలు ఇటీవల కాలంలో ప్రతి గ్రామాన్ని కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినాం. ఇంకా ఎక్కడెక్కడ లేని చోట ప్రతి దగ్గర కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఎక్కడికి ప్రయాణించినా కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. ఈ సౌకర్యాన్ని ప్రతి గ్రామంలో ప్రతి మహిళ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు.